నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు 2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా 2026లో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా గ్రహగమన గతులు, గ్రహ సంచార వీక్షణాన్ని మనం చూసుకునేటట్టయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. వీక్షకులు, ప్రేక్షకులు అందరూ కూడా గమనించాలి. ఇవి బర్త్ చార్ట్‌కి సంబంధించినవి కాదు. అయితే ప్రతి నెలలో కూడా మనం రాశి ఫలాలు చూసుకుంటుంటాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి అలానే ఓవరాల్‌గా 2026లో ఏ విధంగా ఉండబోతుందో చూసుకోవాలి. చూసుకుని కొన్ని సూచనలు, కొన్ని నిజమైన విషయాలు, ప్రాక్టికల్ విషయాలు రియలిస్టిక్‌గా వినాలి. ఎప్పుడు కూడా మనం మోసపోకూడదు. అంటే ప్రజల్లో మనం మోసపోయే అవకాశాలు తను ఆలోచన చేసి మోసపోయే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు ప్రపంచంలో. అది గ్యారంటీ విషయం అది. అయితే సూచనలు, అభిప్రాయాలు ప్రతి విషయాన్ని కూడా ఆకలింపు చేసుకొని జీవితాన్ని ఎలాగా బతికున్నంత కాలం కూడా ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి, ఎలాంటి విధానాన్ని అనుసరించాలి అనేది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి. అయితే ఈ మధ్యలో ధర్మ సిద్ధాంతం కంటే దేవుడి సిద్ధాంతం, దేవుడి గుళ్ళకి వెళ్ళటం తప్పేం కాదు. కానీ పాప విషయంలో, పాప పుణ్యాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం. అయితే గురువు యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి? అంటే గురువు, శని, రాహుకేతులు అతిపెద్ద గ్రహాలంటాం. గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలలు, రవి, బుధ, శుక్ర గ్రహాలు నెల రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. అయితే ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకి పంచమాధిపతి, అలానే అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉంటాడు. ఎప్పటి వరకు లాభస్థానంలో ఉంటాడంటే జూన్ 2వ తారీఖు వరకు లాభంలో ఉంటాడు. లాభంలో ఉంటే ఏందంటే అధిక లాభాలు కలుగుతాయి. 2వ తారీఖు వరకు కూడా స్పెసిఫిక్‌గా వాళ్ళు నూతన వ్యాపారాలు చేయొచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. మళ్ళీ మనోళ్ళు ఒక ప్రశ్న అంటారు. గురువుగారు గవర్నమెంట్ జూన్ 2వ తారీఖు లోపల ఎయ్యకపోతే ఏందని వీళ్ళే క్వెషన్ చేస్తారు. వేసిన వాళ్ళకి మాత్రమే, రాసిన వాళ్ళకి మాత్రమే ఇది. అంటే జూన్ 2వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంది. అంటే గురుబలం అనేది చాలా బాగుంది. ఆ తర్వాత జూన్ 2వ తారీఖు నుంచి కొంచెం గురుబలం తగ్గుతుంది వీళ్ళకి. ఎప్పటికి తగ్గుతుంది? కర్కాటక రాశిలోకి సంచారం చేయటం వల్ల సింహరాశి వాళ్ళకి 12వ స్థానంలో గురువు వల్ల డబ్బులు ఖర్చయ్యే సూచనలు ఎక్కువుంటాయి. ఫైనాన్షియల్ పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఉన్నాయి. అంటే ఆర్థిక స్థితిగతులు. ఇబ్బందులు అంటే ఏమిటంటే కొన్ని శాలరీసు, జాబ్‌లు పోయే అవకాశాలు ఒకటుండటం, జాబ్‌లో కరెక్ట్ లేకపోవటం ఒకటి. తర్వాత గ్రాస్పింగ్ పవర్ ఉంది గదా అని ఎక్కువగా మాట్లాడితే గూడా మాట స్లిప్ కావటం, ఎదుటివాళ్ళు దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవటం, మధ్యవర్తులు కూడా రకరకాలుగా వీళ్ళ మీద ఎలిగేషన్స్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నేను ఇందాక చెప్పాను గదా! ఎవ్వరిని నమ్మకూడదని. నమ్మినట్టు మాత్రం ప్రపంచంలో నటించాలే గానీ ఎవ్వరిని నమ్మకూడదు. ఈ రోజున్న మంచివాడు రేపు గ్యారంటీగా మారతాడు. ఈరోజు చెడ్డవాడు రేపు మంచివాడుగా మారచ్చు. లేతే ఇద్దరు మంచివాళ్ళైనా మధ్యవర్తులు ఎవడన్నా సరే రకరకాల పుల్లలు పెట్టొచ్చు. అంటే మనిషి యొక్క ఆ స్థితి అనేది ఉంది. అంచనా వేసే అంత కెపాసిటీ లేదు మనిషికి. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేయలేడు. డాక్టర్లు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నాడు గానీ, ఒక మనిషిని సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేసేంత కెపాసిటీ మానవుడికి లేదు, తక్కువుంది. అయితే వీళ్ళు ఎవ్వరిని నమ్మకూడదు. డబ్బులు ఇవ్వటం గానీ, ట్రాన్సాక్షన్స్ కానీ చేయకూడదు. ఎప్పటినుంచి? జూన్ 2 నుంచి కొంత జాగ్రత్త పడాలి. అంటే అలానే సొంత వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పను గానీ నేను. ఎవరైతే ఉంటారో మనం డబ్బు ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్‌గా యుటిలైజ్ చేస్తే ప్రాబ్లమ్ లేదు. మనకు కూడా ఒక పుణ్యమే. ఒక వ్యక్తి ఒక రూ. 1,00,000 ఎదుటివాడికి ఇచ్చాడంటే హాస్పిటల్‌లో ఉన్నారు, ఇలా ఉన్నారంటే ఇవ్వటం మంచిది, తప్పులేదు. కానీ అనవసరంగా విషయాలకి ఇవ్వకూడదు. అంటే అనవసరమైన విషయాల కంటే సహజంగా వీళ్ళు ప్రపంచంలో ఎవరైనా సరే అనవసరమైన విషయాలకు ఇవ్వరు గానీ అనవసరమైన విషయాలకు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువుంటాయి. మనం చెప్పినా చెప్పకపోయినా అది జరిగే రోల్ ప్లే అవుతూనే ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా 2వ తారీఖు వరకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగరీత్యా బాగుంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. కానీ 2వ తారీఖు నుంచి మటుకు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు కలిగే సూచనలుంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అన్ని రహస్యాలన్నీ కూడా పక్కన కొలీగ్స్ చెప్పకూడదు. వాళ్ళ వల్ల పై ఆఫీసర్లకు వెళ్ళి వీళ్ళ యొక్క డిస్మిస్ జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఉద్యోగ భద్రత కూడా చాలా అవసరం. వ్యాపారం అనేది 2వ తారీఖు దాటిన తర్వాత వ్యాపారం పెట్టొద్దండి. 2వ తారీఖు వరకే వ్యాపారము, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, అన్ని మంచి పనులు చేసేది 2వ తారీఖు వరకే. వివాహ సంబంధాలు కూడా అప్పటి వరకు చూసుకోవటం మంచిది.
అయితే శుక్రగ్రహం వల్ల ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గత కాలంలో ఎవరైతే వధూవరులు పెండింగ్‌లో ఉన్నారో ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సంతానం సంపద ప్రథం అంటారు. అసలు మనిషి జీవించేదే సంతానం గురించి. పాత రోజుల్లో ఎంతమంది పిల్లలు పెళ్ళయింది అని అడిగేవాళ్ళు పాత రోజుల్లో. 80, 90, 2000 ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు 2025 తర్వాత ఎంత డబ్బులున్నాయని అడిగేవాళ్ళు ఎక్కువ మందయ్యారు. కాబట్టి ఇక్కడ డబ్బులు సంపాదిస్తారు, సంతానం వద్దనంటారు, వివాహం చేసుకోరు, వివాహానికి సమయానికి చేసుకోకపోవటం కూడా మంచిది కాదు. ఎందుకంటే లైఫ్ స్పాను ఎంత డాక్టర్లు చెప్తున్నా కూడా పెరుగుతుందని, ఇంక్రీజ్ అవుతుందని అంటారు కానీ, ఆ ఇంక్రీజ్ అవుతున్నా బట్ 40 ఏళ్ల కల్లా షుగర్ వచ్చేస్తుంది. 35, 40 కల్లా షుగరు, బీపీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎవ్వడైనా సరే ప్రపంచంలో 40 ఏళ్ళు, 42 ఏళ్ల కల్లా సెటిల్మెంట్ అయిపోయి ప్రశాంతంగా కూర్చోవటం మంచిది, ఇంపార్టెంట్. అదొక పాయింట్. అయితే శని యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే గురువు ఓవరాల్‌గా జూన్ 2 వరకు బాగున్నాడు అనుకున్నాం. ఆ తర్వాత కొంచెం జాగ్రత్త ఉండాలంటాం. శని యొక్క ప్రభావాన్ని చూసుకున్నట్టయితే శని సప్తమ స్థానంలో ఉన్నాడు. జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 18, డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఈ శని మీనరాశిలో వక్రస్థితిలో ఉంటాడు. జూలై 25 వరకు మీనరాశిలో ఉంటాడు. రెట్రో మంచి స్థానంలో ఉన్నాడు. మంచి స్థానంలో అంటే వీళ్ళకి సహజంగా అష్టమ స్థానంలో ఉంటాడు. అష్టమ స్థానం నుంచి మళ్ళీ సప్తమ స్థానంలోకి వక్రస్థితిలో ఉంటాడు. అంటే సప్తమ స్థానం రాడు కానీ వక్రస్థితిలో ఉంటేనే సప్తమ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలి. లాంగ్ రన్ డిసీజెస్, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా. ఇంట్లో షుగర్ లేకపోయినా ఒంట్లో షుగర్ గ్యారంటీగా వస్తుంది. అందులో దీర్ఘకాలిక వ్యాధులు రాకపోయినా రాబోతుందనే విషయాన్ని జాగ్రత్త పడి దాన్ని కొంత మన ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అంటే రాకూడదు, వచ్చిన వాళ్ళు జాగ్రత్త పడాలి టోటల్. అలానే కొంత శత్రువులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రువులు పెరగకుండా ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. మిత్రుల్ని, బంధుమిత్రులతోటి కొంత సహనంగా ఉండాలి. బంగారు ఆభరణాలు, అలానే దుస్తులు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రగ్రహం వల్ల. వీళ్ళకి రవి వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు, చిన్న చిన్న విషయాలు కలిగే అవకాశాలు ఉంటాయి. బుధుడు వల్ల వ్యాపార మార్గంలో నూతన వ్యాపారాలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే, రాహు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు, విదేశాలకు వెళ్ళలేకపోవడం, లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల ఆ విధంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అయితే రాహు యొక్క ప్రభావం ఎప్పుడు బాగుందంటే, ఈ సింహరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ 7 నుంచి రాహు బాగుంటాడు. అంటే డిసెంబర్ 7 నుంచి విదేశాలకు వెళ్ళటం ఒకటి, కొన్ని పెట్టుబడులు పెట్టడం ఒకటి, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? గణపతి యొక్క ఆరాధన చేయటంతో పాటు వీళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాతన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలానే నువ్వులు, కందులు, గోధుమలు దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పాటించడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. 2026లో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.